కృష్ణ. యోగా చేయటం వల్ల, ధ్యానం చేయటం వల్ల మనం భూత భవిష్యత్ వర్తమాన కాలాలను కూడా తెలుసుకోవచ్చు. అది ఎలా తెలుసుకోవచ్చు మీకు ప్రాక్టికల్గా ఇప్పుడు ప్రూవ్ చేసి చూపిస్తాను. సపోజ్ 2 అనే నెంబర్ ఉందనుకోండి. 2 అనే నెంబర్ వెనకాల ఏముంటుంది? 1 ఉంటుంది. 2 నెంబర్ తర్వాత ఏముంటుంది? 3 ఉంటుంది. అంటే 2 ప్రజెంట్ టెన్స్ అయితే 1 అనేది పాస్ట్ టెన్స్, 3 అనేది ఫ్యూచర్ టెన్స్. తెలుగులో 2 ప్రజెంట్ అయితే 1 భూతకాలం, 3 భవిష్యత్ కాలం. మనం 2లో ఉన్నామని మనం తెలుసుకోగలిగితే వెనకాల ఏముందో తెలిసిపోయింది, ముందు ఏది వస్తుందో కూడా తెలుస్తుంది. దీనికి ఒక స్టోరీలో మీకు ఫుల్ ప్రూఫ్ ఇస్తాను, చూడండి. ఒక రాజుగారు మారువేషంలో దేశ పర్యటన చేస్తాడు. ఆ రాజుగారి గురించి దేశంలో ప్రజలు ఏమేమి అనుకుంటున్నారో నా గురించి అని తెలుసుకుందామని ఆయన మారువేషంలో పర్యటన చేస్తారు. అప్పట్లో పాతకాలంలో పెద్దలందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అలా 2-3 ఊళ్ళు తిరిగిన తర్వాత ఆ పెద్దలందరూ మాట్లాడుకునేది ఏమని మాట్లాడుకుంటారంటే, రాజుగారి పరిపాలన అంతా బాగుందండి, అన్నీ బాగా చేస్తున్నాడు, పాపం ఎవరో 3 అమాయకుల్ని అరెస్ట్ చేశాడంట, వాళ్ళు కుంటివాడు, గుడ్డివాడు, మోగవాడంట, అదొక్కటే బాగాలేదని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. వేరే ఊర్లో ఏ ఊరు వెళ్ళినా ఇదే విషయం వినిపిస్తూ ఉంటుంది. రాజుగారికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇదేంటి నా గురించి ఇట్లా చెప్తున్నారు, నేను ఎవరిని అరెస్ట్ చేయలేదని అని చెప్పి వెంటనే ఆయన రాజ్యానికి వెళ్ళిపోయి మంత్రిని పిలిపిస్తాడు. ఏంటి ఎవరినో అరెస్ట్ చేసావంటే అందరూ నేనేమో చేశాను అనుకుంటున్నారు, ఎవరు ఏంటి అసలు ఏం జరిగిందని అడుగుతాడు. అవునండి, 3 మీరు లేని టైంలో 3 అరెస్ట్ చేయాల్సి వచ్చింది, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి, వాళ్ళు బయట ఉంటే మన రాజ్యం శత్రువుల పాలవుతుందండి అని చెప్తాడు మంత్రి. రాజుగారు ఏమంటారంటే, సరే వాళ్ళని పిలిపించు, టెస్ట్ చేద్దాం అంటాడు. 3 వచ్చి నుంచుంటారు. నుంచోగానే రాజుగారికి సరే వీళ్ళని ఎలా టెస్ట్ చేయాలని చూస్తే ఒకడు కుంటివాడు, ఒకడు గుడ్డివాడు, ఒకడు మోగోడు. మరి వీళ్ళు ఏం చేస్తారయ్యా బాబు, వీళ్ళ వల్ల మన రాజ్యానికి ఇబ్బంది అంటావేంటి అంటే మంత్రి అంటాడు, కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి అంటాడు. సరే అని చెప్పి రాజుగారు ఏం చేస్తాడంటే వాళ్ళ గుర్రపుశాలలో నుంచి ఒక గుర్రాన్ని, చిన్న గుర్రాన్ని తెచ్చుకొచ్చి పెట్టి గుడ్డివాడిని పిలిచి ఇది ఏంటని అడుగుతాడు. గుడ్డివాడు మొత్తం గుర్రం ఒళ్ళంతా తడిమి చూసి వాడు బాగా ఆలోచించి, ఏమండి ఇది గుర్రం అండి, కానీ చిన్నప్పుడు గాడిద పాలు తాగి పెరిగిందండి అని చెప్తాడు. రాజుగారికి ఆశ్చర్యం వేసింది. అదేంటి ఇది గాడిద పాలు తాగిందని నీకెలా తెలుసు అంటాడు. కావాలంటే మీరు పరీక్షించుకోండి అంటాడు. సరే అని చెప్పి రాజుగారు వెళ్ళి ఆ గుర్రపుశాలలో వాళ్ళందరిని పిలిచి దీని స్టోరీ ఏంటి చెప్పంటే, అది నిజంగానే గుర్రం ఒక పిల్లని కనేసి తల్లి చనిపోతుంది. ఇది గాడిదల పిల్లలతో పెరిగి గాడిద పాలు తాగి పెరిగిద్ది అనమాట. అవును, ఇది గాడిద పాలు తాగిన విషయం నీకెలా తెలిసిందని చెప్పి గుడ్డివాడిని రాజుగారు అడుగుతాడు. అప్పుడు గుడ్డివాడు చెప్తాడు, ఏమంటే నేను గుడ్డివాడిని అయినా నేను మొత్తం అడిగి చూశానండి, అంతా గుర్రం క్వాలిటీసే ఉన్నాయి, కానీ వెనక్కి వెళ్ళంగానే అది కాలుతో నన్ను తన్నిందండి. కాలుతో వెనక్కి వెళ్తే తన్నడం అనేది గాడిద యొక్క లక్షణం, కానీ దీని ఫిజికల్ అపీరెన్స్ మొత్తం గుర్రానికి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయండి. సో ఒకవేళ బై ఛాన్స్ వీళ్ళ తల్లి చనిపోతే గుర్రం గాడిద మందతో పాటు పెరగడం వల్ల ఈ క్వాలిటీ దీనికి వచ్చిందేమో అని అలా గెస్ చేశానండి అని చెప్తాడు. రాజుగారు చాలా ఆశ్చర్యపోతారు. అబ్బో బెలే చెప్పావే, అసలు నీ తెలివితేటల అమోఘం, మీ 3 ఈరోజు మధ్యాహ్నం నాతో పాటు భోజనానికి రావాలి అని చెప్పి అంతఃపురానికి తీసుకెళ్తాడు. అంతఃపురానికి తీసుకెళ్ళంగానే మొత్తం రకరకాల వంటలతో భోజనాలు పెట్టిస్తాడు ఈ 3కి. ఆ 3 కూడా చక్కగా భోజనం చేసి అంతా అయిపోయిన తర్వాత రాజుగారి పక్కన కూర్చొని, ఆ గుర్రం చిన్నప్పుడు గాడిద పాలు తాగి పెరిగిందని ఎలా చెప్పగలిగావో నా గురించి కూడా ఏదో ఒకటి చెప్పు అంటాడు.
అప్పుడు వీళ్ళ ముగ్గురు ఆలోచించుకొని, రాజుగారండి మీరు మెయిన్ మహారాజు గారికి పుట్టలేదండి, అక్కడ పనిచేసి ఒక వంట మనిషికి పుట్టారండి అని చెప్తాడు. రాజుగారు షాక్ అయిపోతారు. అసలు ఈ విషయం నాకే తెలియదు, అసలు నిజమే కాదని చెప్పి పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళ అమ్మ ఏంటయ్యా ఏడుస్తున్నావు అంటే, అమ్మ నా అసలు నేను నిజంగా నీకే పుట్టానా అని అడుగుతాడు. వాళ్ళ అమ్మ కూడా ఏడ్చి ఇంకా ఎటు చెప్పాల్సిన టైం వచ్చిందని చెప్పి నిజం చెప్పింది. అయ్యా మీ నాన్నగారికి 4 భార్యలు, నాకు కొడుకులు పుట్టలేదు, 3 అమ్మాయిలు పుట్టారు. కొడుకు పుడితేనే పట్టపు మహారాణిగా ఉంచుతాను, లేకపోతే ఇంకో 2వ భార్యకి కొడుకు ఉన్నాడు, వాళ్ళకి పట్టపురాణి చేసేస్తానన్నాడు. నేను భయంతో నేను ప్రసవించాను. ప్రసవంలోనే ఒక మగబిడ్డ పుట్టాడు కానీ చనిపోయాడు. అదే టైంలో నాకు వంట చేసి పెట్టాము కూడా కొడుకు పుట్టాడు. నేనేం చేశానంటే వంట కొడుకుని తీసుకొచ్చి నా దగ్గర పెట్టేసి, మరి నాకు కొడుకు లేడంటే పట్టపురాణి పోస్ట్ పోయిద్దని చెప్పి ఆ చనిపోయిన కొడుకుని తీసుకెళ్ళి వంట మనిషి పక్కలో పెట్టేసి చనిపోయాడని చెప్పానని చెప్పింది. మరి ఈ విషయం నాకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదమ్మా అంటే, మరి మీ నాన్నగారికి తెలిస్తే మరి బాగోదు కదా అని అందుకు చెప్పలేదంటారు. సరే అని చెప్పి ఇవన్నీ బాగానే చెప్పాడు, ఎలా చెప్పాడు అని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటూ ఆ ముగ్గురు దగ్గరికి వెళ్ళి, అవును నువ్వు చెప్పిందంతా కరెక్టే, నేను మహారాణికి పుట్టలేదంట, మహారాణికి బాబు పుట్టి చనిపోయాడంట, అదే టైంలో వంట మనిషికి పుట్టినామని తీసుకొచ్చి నన్ను అక్కడ రాజుగారు కొడుకు అని చెప్పారంట, మీకు ఎలా తెలిసింది ఈ విషయం అని చెప్పి వాళ్ళ ముగ్గురిని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ ముగ్గురు బాగా ఆలోచించుకొని, ఏం లేదండి అది గుర్రం గాడి పాలు తాగి పెరిగిందని చెప్పినప్పుడు మీకు ఆనందం వచ్చేసి మీ మెడలో ఏదో బంగారు నాణ్యాలు కానీ ఉంగరాలు కానీ చైన్లు కానీ తీసి ఇచ్చేస్తారు కదా, మీరు అలా కాకుండా మీరు భోజనానికి పిలిచి మమ్మల్ని భోజనం పెట్టి ఆనందింప చేద్దాం అనుకున్నారు. ఈ క్వాలిటీ అనేది ఒక వంట మనిషికి ఉంటుంది. వంట మనిషి వంట చేస్తూ రాణిగారు ఈ వంట తిని నన్ను మెచ్చుకోవాలనుకుంటూ వంట చేసింది, మీరు తల్లి గర్భంలో ఉండి అవన్నీ నేర్చుకుని ఆ క్వాలిటీస్ మీకు వచ్చేసినాయి, అందువల్ల మీరు ఒక వంట మనిషి బిహేవియర్ ఉంది కానీ రాజుగారి బిహేవియర్ లేదండి అని చెప్పేస్తారు. అప్పుడు రాజుగారు ఆశ్చర్యపోయి వీళ్ళు తెలివితేటలకు మెచ్చుకొని ఆయన ఆస్థానంలోనే సలహాదారులుగా ముగ్గురిని పెట్టుకుంటాడు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక విషయాన్ని చూసి దాని వెనకాల ఏం జరిగిందో తెలుసుకోవచ్చు, దాని తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవచ్చు. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మనకు తెలిసిపోతాయి, జరగబోయేది కూడా తెలిసిపోయింది. ధ్యానం చేస్తే శివుడికి 3వ కన్ను తెరుచుకున్నట్టు మనకు కూడా ప్రతి ఒక్కళ్ళకి 3వ కన్ను ఉంటుంది. ఇక్కడ ఆ త్రినేత్రం అనేది ఓపెన్ అయింది. అది ఓపెన్ అయిన రోజు మీకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలిసిపోతాయి. ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఓం శాంతి శాంతి శాంతి.